ఎటు పోతున్నాయి కౌరి? నీకోసమే లెంకుతున్నా. ఎటువే నువ్వు పిసమున్న కొడక? నేను ఎటువే ఇంటికనే ఉంటే పిల్లని సంకల పెట్టుకొని ఊరంతా లెంకినట్టున్నది. ఇంటెనకనే ఉన్నావు మున్న కొడక. ఇలా మన పోర్ని మాట్లాడుకొని వస్తారు. దగ్గర వాళ్ళకి చెప్పుకోవద్దా? గింతనన్న సోయి లేదు. సరే మరి పోయి చెప్పద్దాంపా. దా అక్క, ఓ అక్క ఉన్నావానే? ఏం తెల్లే ఉన్నా. ఏం లేదు, మన బుజ్జిని ఎలా పిల్లగానోళ్ళు మాట్లాడుకొని వస్తారు. జరా ఇంటి దాకరా. అయ్యో, బుజ్జిని కూడా వచ్చినాడు మాట్లాడుకోలేదా? పిల్లను పిల్లగాడు కూడా వచ్చినాడు మాట్లాడుకుందాం అన్న వరకే నా సమితి పోసి లేచిపోయిందట. ఇక ఏం మాట్లాడుకోలేదట. నువ్వే ఉంటివి, నువ్వే చూస్తివి. ఈ ముచ్చట నీకు తెలియదా? ఆవు నాన్న నేనున్నా. బుజ్జి తల్లిని లగ్గం ఎట్టు చేసుకోవాలంటే దీన్ని చూసి చేసింది నేనే. గదే మొన్న పిల్లగాడు చూసుకున్నారంటే ఇలా మాట్లాడుకొని వస్తారు. కొద్దిగా ఇంటి దాకరా. అయితే అనే కానీ చెల్లె, నీకు లగ్గమై 3-4 నెలలు అవుతుంది. నీ కడుపులో ఏమన్నా పిందెనో కాయనో పడ్డా? అట్లాంటి ఏమన్నట్టు అక్క. నా మొగుడు రోజు నాకు అట్టి పండ్లు తెస్తాడు, అంగూర్లు తెస్తాడు, సేపులు తెస్తాడు. పిందెలు కాయలేం కరుణ అక్క. నా కడుపులా పండ్లే పడుతున్నాయి. గట్ల కాదే పిసబొడ్డి, ఏమన్నా శుభవార్త ఉన్నదా లేదా అంటున్నా. అయ్యో అక్క, మా ఇంట్లో ఏమైనా సీరియల్లే చూస్తాం. మేమే వార్తలు పెట్టాం, ఏ వార్తలు చూడం. మాకు ఏ వార్తలు తెలియదు. గట్ల కాదే నీ పిసముఖం కాలిపోను. ఏంది అక్క, ఏమో పిసముఖం కాలిపోనా పడుతుంది. మరి లేకపోతే ఏంది? లగ్గమై 3-4 నెలలు అవుతుంది. ఏమైనా శుభవార్త ఉన్నదా అంటే మేము ఏ వార్తలు చూడమని పడుతుంది. నిజమే అక్క, నీ మీద ఒట్టే. మేము ఏమైనా సీరియల్లే చూస్తాం, ఏ వార్తలు చూడం. నీ పిసముఖం ఎండిపోను. నేను అనేది నీకు అర్థమైతలేదు. లగ్గమై 3-4 నెలలు అవుతుంది. ఏమన్నా నీళ్ళు గిట్లా పోసుకున్నావా అని అడుగుతాన్నా. అయ్యో అక్క, ఈ ముచ్చటనే తిప్పుకుంటా అడుగుతున్నావా? కడుపుల కాయ పడ్డదా, పిందె పడ్డదా, ఏమన్నా శుభవార్త ఉందని భలే అడగబడితివి. మరి చెప్పలేవే చెల్లి, నీళ్ళు పోసుకున్నావా? గదేందక్క గట్లన పడితివి? నేను గంత గలీజ్ దాని లెక్క కనబడతానా? నేను గంత గబ్బు దాని లెక్క కనబడతానా? నేను గంత అంగలేని దాని లెక్క కనబడతానా? నేను రోజుకు 3 సార్ల ఉడుకుడుకు నీళ్లు పోసుకొని తానం చేస్తా. గట్ల కాదే ఓ పిత్తిరిదానా. లగ్గమై 3-4 నెలలు అవుతుంది కదా, దీనికి ఎట్లా చెప్పాలి? ఏమన్నా ప్రెగ్నెంట్ అయిందా అని అడుగుతాన్నా. ఓ, లగ్గమై 3-4 నెలలు అవుతుంది. ఎప్పుడన్నా పెగ్ చేసినవా అని అడుగుతున్నావా? నాకు ఆ అలవాటే లేదు. ఎప్పుడన్నా నా మొగుడు తెల్లగల్లు తెస్తే చెరొక్క దమ్మెత్తాం. నేను అనేది గట్ల కాదే రేవు దక్క బొడ్డి. నీ కడుపులో ఏమన్నా నలుసు పడ్డదా అని అడుగుతున్నా. నేను కంటే నలుసు పడితేనే ఓర్చుకోను. నా మొగుడు నాలుక పెట్టి అద్ది తీస్తాడు. అసొంటిది నేను కడుపులో నలుసు పడగొట్టుకుంటున్నానే అక్క. అయ్యో రాములా, నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? నీ బొత్తలకు పిల్లనో పిల్లగాడో వచ్చిండా అని అడుగుతాన్నా. అయ్యో, నాకు గంత అదృష్టం ఎక్కడిదే అక్క. ఏమైంది? ఏం చెప్పాలి అక్క, పెట్రోల్ అయిపోయిన బండి ఎంత కొట్టినా కానీ షాల్ అవుతుందా? కాదు. ఎంత నూకినా కానీ షాల్ అవుతుందా అనే? కాదు. ఫీజు వైర్ కొట్టేసినాక ఎంత ఒత్తినా కానీ మోటార్ ఎత్తుకుంటుందా? ఎత్తుకోదు. నీళ్ళు వస్తుందా అని పోయేది. ఇక నేనేం చేయాలి అక్క? మోటార్ సాల్ కాకపోతే నువ్వేం చేస్తావు చెల్లి? పొలం ఎండ పెట్టుకుంటావా? పక్క పంటలో అడిగి పెట్టుకో. ఏం లేదు బావా, మా ఆడోళ్ళ బాధలు మాకే అర్థమవుతాయి. అయితే అనగానే అక్క ఇంటి రకరా. మా అత్తగాని నీకు వచ్చిన కట్టం పగలకు కూడా రావద్దు చెల్లి. ఏం చేయాలక్క, నా రాతి గిట్లున్నది. సంసారం అన్నాక అటో ఇటో వెళ్ళ తీసుకోవాలి. ఏం చేస్తావు? అటో ఇటో వెళ్ళ తీసుకోమంటే ఏమన్నట్టే? నీ కంటికి ఎట్లా కనబడుతున్నా? నేను ఆంతో ఇంతో పోయేదాని లెక్క కనబడుతున్నానా? ఏం మాట్లాడుతున్నావే? నీ అంత పరమపతివత భూమి మీద ఉన్నదే, నిన్నెందుకు గట్ట అంటనే? మరి ఉన్నదా? లేదు. అయితేవనే గాని ఇంటి దగ్గర దావులు గసటి దాని పట్టుకనే 11 మందిని విడిచిపెట్టి 12 చేసుకుంటా. బావా,
చెప్పు. మొన్న గప్పట్ల నన్ను పెళ్లి చూపులు చూడొచ్చిన పిల్లగాన్నోళ్ళు ఇవాళ మా ఇంటికి వస్తున్నారట మాట్లాడుకోవడానికి. ఏం మాట్లాడతారట? కట్నాలు కానుకలు పెట్టుబోతులు మాట్లాడుకోవడానికి వస్తున్నారట. అయితే ఇంకేంది, మంచిదే కదా, మాట్లాడుకొని లగ్గం చేసుకో. అంటే నువ్వు నన్ను లగ్గం చేసుకోవా? ఇంకేంది, పిల్లగాన్ని చూసినావు, మెచ్చినావు, ఇలా మాట్లాడుకోవడానికి అత్తురంటున్నావు కదా, చేసుకో. ఇంకేముంది? అంటే నువ్వు చేసుకోవా? నువ్వు పిల్లగాన్ని చూసి మెచ్చినావు కదా. నేను ఏ పిల్లగాన్ని చూడలే మెచ్చలే. మెచ్చంది మరి ఇలా మాట్లాడుకోవడానికి ఎట్లా అత్తుర్రు? నీకు నన్ను చేసుకుని ఇష్టం లేకనే ఇవన్నీ మాట్లాడుతున్నావా? అంటే టైం పాస్కి లవ్ చేసినావా లేకపోతే యూజ్ అండ్ త్రో అని లవ్ చేసినావా? ఏ గట్ల కాదు, నువ్వు మెచ్చంది ఇలా మాట్లాడుకోవడానికి వాళ్ళు ఎందుకు అత్తుర్రు? ఏదో పెద్దల బాధకు చూసినా గానీ నాకు ఇష్టం లేదు, మన ఇద్దరం ఎటన్నా లేచిపోదాంపా. అగో ఇప్పటికి ఇప్పుడు లేచిపోదామంటే ఎట్లా అని లేచిపోదాం, ఎటని లేచిపోదాం? అంటే ఎట్లా అని లవ్ చేసినావు, ఏమని లవ్ చేసినావు? అంటే నువ్వు లేచిపోదాం అనగానే లేచిపోదామా? అవును లేచిపోదాం. అగో ఇప్పుడు లేచిపోతే ఉత్తగానే అవుతుందా? కట్టుకొని చీర కావాలంటావు, తొడుక్కొని జాకెట్ కావాలంటావు, చూసుకోవడానికి అద్దం కావాలంటావు, చూసుకొని దువ్వన కావాలంటావు, పూసుకొని పౌడర్ కావాలంటావు, పెట్టుకొని బొట్టు కావాలంటావు, నీ అందానికి మేకప్ కిట్ కావాలంటావు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలంటావు. ఇవన్నీ ఉత్తగానే వెళ్తుందా? ఇవన్నీ ఎల్లదీయనవి ఎందుకు లవ్ చేసినావు? రేపు పోరగాళ్ళు పుడితే ఇంకెన్ని ఖర్చులు ఉంటాయి? ఈ ఖర్చులు ఎలదీయలేకనే లోకం మీద ఎంతో మంది లగ్గం చేసుకోకుంటున్నారు. ఎరికేనా? అంటే నువ్వు నన్ను లగ్గం చేసుకొని అనుకుంటానవా? ఏ నేను మా వేసుకుంటా గాని మన కాళ్ళ మీద మనం బతికేదాకా జర ఆగాలి కదా. జర ఆగాలంటే నాకు లగ్గం చేసి పంపించేటట్టున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. నువ్వే చెప్పు. ఆ పిల్లగాని నువ్వు లగ్గం చేసుకో. అంటే నువ్వు నన్ను లగ్గం చేసుకోవద్దని ప్లాన్ చేస్తున్నావా? ఏ గట్ల కాదు, ఆ పిల్లగాని నువ్వు ఓకే అను. నీ లగ్గం ఖాయమైనాక ఆ పిల్లగాని కోసడానికి పైసలు తయారు చేస్తారు కదా, లగ్గం రేపనంగా పైసలు అందుకుని అవతల పడదాం. లగ్గం రేపనంగా పైసలు అందుకుని అవతల పడదాం. మనం ఏడోక లేకుండా బతకచ్చు. అబ్బో పెద్దదే ప్లాను. మాట్లాడుకునే కాడికి నువ్వు కూడా రా. సరే అత్త. అవునే అవ్వ, నాకు ఈ పిల్లద్దంటే మళ్ళీ ఇడికి తోలుకు రాబడుతుంది. ఎట్లనే ఇంకా నీ ముఖానికి వాళ్ళు దొరుకుతారా? ఇంతకంటే మంచి పిల్ల దొరుకుతుందా? ఏదో దొరికిన పిల్లని చేసుకోక. తల్లి గస ఉంటుందని పిల్లనద్దన్న, పిల్ల మంచిగా ఉంటాయి అంటివి. ఇప్పుడు ఏమైందిరా అట్టిగా అనుమానం పెట్టుకుంటావు? అయితేనప్పా సరే నీ అవ్వ, నువ్వు చెప్పినట్టు ఒప్పుకుంటున్నాపా. భలే సంబంధం చూసినామయ్యారు. అచ్చిగింతసేపు అయ్యే. ఓ నీళ్ళు లేపాయి నిప్పు లేకపోయి, ఓ చాయ్ ఇచ్చినోళ్ళు కాకపోయి మందులు ఇచ్చినోళ్ళు కాకపోయి. భలే సంబంధం చూసినావు పో. ఏ పిల్ల తల్లి ఛాయలు తెస్తుంది ఆగలేవే, ఏం ఎగిరిత పడతావు? పిల్ల కంటే పిల్ల తల్లే మంచిగుందిరా. ఏమాయే ఎంతసేపు గిట్లనే సపడేక కూర్చొని ఉంటారు? పిల్లగానికి ఏం పెడతారో ఏం పోతారో చెప్పురి. మొదలు పిల్లగాని వాళ్ళు ఏం అడుగుతారో అడుగుండ్రి, మాకు సాతైన మందం ఏం పెట్టాలో ఏం పోయాలో చెప్తాం. ఈ అడిగేదేముంది, మా పిల్లగానికి 30-40 పోతామని ఆ నుంచెల్లి ఈ నుంచెల్లి సంబంధాలు వస్తున్నాయి. మా పిల్లగానికి మీ పిల్ల మీద కాయచబడి ఏ సంబంధం మెచ్చలేడు. మా పిల్ల అందాన్ని చూసి మస్తు మంది ఉత్తగా చేసుకుంటామని అత్తారు, కానీ మా పిల్లకేమో మీ పిల్లగాని మీద కాయసి ఉండి ఎంతమంది వచ్చినా మెచ్చలేదు. పిల్లకు పిల్లగానికి ఇష్టమైతే అయిపోయాయి, కట్నాలు కానుకలు ఎందుకు గాని పిల్లతోనేమన్నా మాట్లాడతావా? పిల్లతో నేనేం మాట్లాడతా, పిల్ల తల్లితో మాట్లాడతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మావాడు కొద్దిగా సాటుకు పోయి పిల్ల తల్లితో మాట్లాడతాడట, మాట్లాడమంటావా? ఏంది పిల్ల తల్లితో మాట్లాడతాడా? అపార్థం చేసుకుంటారా ఏంది? సాటుకు పోయి ఏ పార్టీ పోతారో అడుగుదాం అనుకుంటుండు కావచ్చు. సరే
పోయి మాట్లాడుకొచ్చుకోమ్మా. పోరా, ఏం మాట్లాడుతావు మాట్లాడుకో. ఈయన కథలు చూస్తే ఏదో తేడా కొడుతుంది కదా. ఏం మాట్లాడతావు? సాటుకురమ్మను అప్పుడు మీ బిడ్డ కంటే నువ్వే మస్తు అందంగా ఉన్నావు. ఆయన గమ్ములోనికి ఎట్లున్నావు? ఏం చేయాలి? ఈడికి 1 ఆయే 2 ఆయే 10 ఆయే 11 ఆయే. ఏదో ఈయనకి కుక్కిన పేను వాళ్ళు ఉంటున్నా. ఏంటి 10-11 అయినాయి? ఏం లేదు, నేను వచ్చి ఈడికి 10-11 రోజులు అవుతున్నా. లగ్గమై 3-4 నెలలు 10-11 రోజులు అంటావు? నేను మా తల్లిగారి ఇంటికి పోయి మొన్ననే వచ్చిన. ఓహో గట్లనా? మరి నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమేనా? ఇట్టమే, నేను చూసినప్పుడే ఇట్టపడ్డా. మరి లేచిపోదామా? నువ్వు ఎట్లా అంటే అట్లా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గట్లనే కానీ లేచిపోదామంటే నా దగ్గర రూపాయి లేవు. రూపాయి లేకపోతే ఏంది? నీకు చక్కని రూపం ఉన్నది, అది చాలు నాకు. చక్కని రూపం ఉంటే ఏం లాభం? పేనాక ఎట్లా బతుకుతాం? పైసలు కావద్దా? మరే నువ్వే చెప్పు, ఏం చేద్దాం? నీ పెళ్లి మీద ఆయనతో బంగారం ఉంది, నీ బిడ్డ పెళ్ళికి నేను ఒప్పుకుంటా. పెళ్ళికి జమ చేసిన బంగారం పైసలు ఉంటాయి. ఆయనతో అవి పట్టుకొని ఒకరోజు ముందే ఆయనతో జంప్ అయ్యాం. ఏమంటావు? సరే. అనే మయూరి ఇలా అటే వెళ్ళండి. మొన్న యూపీలో అక్కనికొని పోయింది కదా, వీళ్ళు కూడా గట్లనే పోయి ఇక్కడ ఏంది? ఏం మాట్లాడుతున్నావే? ఇక్కడ ఏం మాట్లాడున్నా తెలియదు. నోర్మి ఏమవుతారు? అదెందాలు రాని పెట్టి అట్టిగా నేను భయపడుతీ. నాకైతే పిల్ల నచ్చింది. పిల్లోళ్ళు ఎన్ని లక్షలు పోతారో అడుగుర్రి. నన్ను భయపెట్టి మావనికి పిల్ల నచ్చిందట, ఎన్ని లక్షలు పోతారో అడుగుంది. మరి మా పిల్లగానికి పిల్ల నచ్చిందట, ఎన్ని లక్షలు పోతారో చెప్పురి. ఓ 10 లక్షలు పోతాం కానీ. అవునే చేత పోటీ గవాన్ని పైసలు 7 ఉన్నాయి, 7కెళ్ళి పోతావే. ఊరు పక్కకున్న భూమి అమ్ము, ఏమైతుంది? బిడ్డ కాకపోతే ఎవరికెడతావు? భూమి జాగాలు అమ్మితే మన కాదిన వెంటనే ఏం భూమి జాగాలు అమ్ము అంటావు? భూమి జాగాలు అమ్మపోతే ఉత్త పుణ్యానికి ఎవరు చేసుకుంటారు నీ బిడ్డను? పోంగ కొంటపోతా ఆ భూములు జాగలు. అవునే మామ, ఇయ్యాల రేపు ఉత్త బుక్కానికి ఇవ్వాలన్న లగ్గం చేసుకుంటురా అని భూమి అమ్ముడే లగ్గం చేసుడే, నువ్వు అడ్డం రాకు. సరే మరి మన ఎగిరితానికి భూములు అమ్ముడు పోవాలంటే అమ్ముడు పోవు, అదే భూమి అల్లుని పేరు మీద రాసి వాటి రాసిస్తా. నాకు భూమి రాసి ఇచ్చుడద్దు, జాగ్రత్త రాసి ఇచ్చుడద్దు, నాకు నగదు పైసలే కావాలి. పైసలు ఏం చేసుకుంటావురా? భూమి రాసిస్తా అన్నప్పుడు ఒప్పుకునే దానికి పైసలు అంటావు. నీ అబ్బా నాకు పైసలు కావాలి, నువ్వు పిసపితో రాకు. ఓ పిల్ల, నువ్వన్న చెప్పు, నేను చెప్పు తింటలేడు. పైసలు ఏం చేసుకుంటావు? భూమికి బంగారం లెక్క రేటు పెరుగుతుంది, భూమి ఉంటే ఎడిపోవు. భూమి ఇస్తా అన్నప్పుడు ఒప్పుకో. పిల్లగాడు ఒప్పుకుంటలేడు కదా, ఆయన మనసు ఎందుకు నొప్పించుడు? భూమి అమ్మే పైసలు వస్తాను తీరు. ఓ పిసబోటి, మన ఎగిరితానికి భూమి అమ్ముడు పోతుందా? ఎగిరితానికి అమ్ముడు పోతే ఊరు పెట్టుకొని సాగు, ఏదేమైనా అమ్మే పోసుడు. సరే నువ్వు అట్లా అన్నప్పుడు అమ్మిపోద్దంతి, బాధ ఎందుకే? అదో అల్లెమ్మ సైగలు చేసుకుంటలేండి మయూరి. ఏం సైగలు చేసుకుంటూరే? అల్లుని మనసు ఎందుకు నొప్పించుడని అమ్మిపోతున్నాం సరేనా అన్నట్టుంది. ఆయన కూడా గిట్ల అంటున్నాడే. ఏ అత్త అమ్మిపోతున్నాం సరేనా అంటే సరే అంటున్నట్టున్నాడే. నీకు బిడ్డ నచ్చిందా తల్లి నచ్చిందా? నీ వ్యవహారం చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది. సరే మేము పోతాం, లగ్గం ఏ రోజు అవుతుందో డేట్ తెలుసుకొని చెప్పుర్రి. సరే సరే. హలో, ఏం చెప్తున్నావు? నీ గురించి ఆలోచన చేస్తున్నా. లగ్గం కోసం పైసలు రెడీ చేసిందా? భూమి అమ్మి పైసలు రెడీ పెట్టినాం. ప్లాన్ అంతా ఓకే కదా? ఓకే, పట్టుకుంటారా పోదాం. సరే నువ్వు రెడీ ఉండు, నేను వస్తున్నా. నేను రెడీ ఉన్నా కానీ చెప్పురా.
హలో రవలి, ఏం చెప్తున్నావు? హా చెప్పు, ఇంట్లోనే ఉన్నా. చెప్పేదేంది, నీకు తెలియదా ముచ్చట? నీ లగ్గానికి తయారు చేసిన పైసలు ఉన్నాయి కదా, అవి పట్టుకొనిరా, లేచిపోదాం. హా సరే, తీసుకొని వస్తా, ఉండు. జల్దీ రా, నేను మీ ఇంటికనే ఉన్నా, జల్దీ పోదాం. హా సరే, అత్తున్నా, ఉండు. సరే. పైసలు ఏమైనట్టు? బాబు, 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 ఇంట్లో పైసలు లేవు, పక్కన అవ్వలేదు, ఎటువైనట్టే? 10 లక్షలు లేవు, అవ్వలేదు, ఇంట్లో ఒక్క రూపాయి లేదు, ఇల్లంతా ఎనుకులాడినా. అయ్యయ్యో, పైసలు ఏమైనా? అవునే మామ, అత్త కాబోయాలతో లేచిపోయిందే. వాళ్ళ ఆటోలో పోంగ నేను చూసిన. హాయ్, నమస్తే దోస్తులు. అంటే రియల్గా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, కానీ మేము కేవలం కామెడీ కోసమే చేసినాం. ఎట్లుందో చూసి లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాలు మాకు తెలపండి అని కోరుకుంటున్నాం. బాయ్. చెప్పవా? వెల్కమ్ టు మనపల్లె టాలెంట్. చెప్పు చెప్పు చెప్పు. వెల్కమ్ టు మనపల్లె టాలెంట్. చెప్పు అను. వెల్కమ్ టు వెల్కమ్ టు మనపల్లె టాలెంట్. సబ్స్క్రైబ్ చేసుకోరు గట్లా.